పేరు తాడిపత్రి రజిత. నేను బీఎస్సీ కంప్యూటర్స్ ఎస్కేఎస్‌డి మహిళా కళాశాలలో చదువుకున్నాను. అండ్ నేను మండపాక విలేజ్ అండ్ మా ఫాదర్ వచ్చేసి తాడిపత్రి విజయశేఖర్ అండ్ మా మదర్ వచ్చేసి అంజలి అండ్ మా సిస్టర్ నేమ్ వచ్చేసి భువన. మా ఫాదర్ వచ్చేసి డైలీ వేజ్ వర్కర్, ఐరన్ వర్కర్ కింద చేస్తారు. మా మదర్ హౌస్ వైఫే. నేను 2020 పాస్డ్ అవుట్ మహిళా కళాశాల నుంచి. అండ్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను హెల్త్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యాను. ఒక 2 ఇయర్స్ నేను ఎడ్యుకేషన్‌కి బ్రేక్ ఇవ్వడం జరిగింది. నాకు కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక కోచింగ్‌లో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో, బ్యాంకింగ్ అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కంపేర్ టు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో, నేను మా ఎవ ఏ బె బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఏముంది అని నేను సెర్చ్ చేసినప్పుడు మా రిలేటివ్స్‌లో చాలామంది బె షైన్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు. వాళ్ళల్లో అలేఖ్య, ముఖేష్ అండ్ ఇందిర అండ్ అనుష వీళ్ళు బ్యాంక్ బ్యాంక్ జాబ్స్ కొట్టారు షైన్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి. సో, నేను కూడా మాకు దగ్గరలో తణుకులో ఇది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కానీ చాలా ఎగ్జామ్స్ రాసాను. కానీ చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. ప్రిలిమ్స్ కూడా ఇది కాదు. కొన్నిసార్లు మెయిన్స్‌లో కూడా చాలా పోయేవి. కానీ నేను చాలామంది అన్నారు, "వేరే జాబ్స్ ఏమైనా చూసుకోవచ్చు కదా! ప్రైవేట్ జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు కదా!" అని అన్నారు. కానీ నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పేసి నేనింకా కన్సిస్టెన్సీతో చదవడం జరిగింది. ఈ ఇయర్ నాకు ఐబీపీఎస్ పీఓ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జాబ్ వచ్చింది. నేను చిన్న జాబ్ అయినా పర్లేదు అని అనుకున్నాను. కానీ నేను పీఓ అసిస్టెంట్ మేనేజర్ కింద సెలెక్ట్ అయ్యాను. నాకిప్పుడు శాలరీ వచ్చేసి ఒక 80,000 వరకు వస్తది. నేను ఒక చిన్న జాబ్ అన్నా పర్లేదు అని అనుకున్నాను. కానీ చాలా పెద్ద జాబు వచ్చింది నాకు. నేను షైన్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను కదా! షైన్ డైరెక్టర్ ప్రసాద్ సార్, ఎన్‌వీఎన్ ప్రసాద్ సార్ నాకు ఎంతగానో హెల్ప్ చేసి, మోటివేట్ చేసి, ఎంకరేజ్ చేశారు. అండ్ ఫ్యాకల్టీ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మంచి గైడెన్స్ ఇచ్చారు నా సక్సెస్‌ని రీచ్ అవ్వడంలో. అండ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒక 2, 3 టైమ్స్ ఫెయిల్యూర్ వచ్చినా సరే మీరు గివ్ అప్ ఇవ్వకుండా కన్సిస్టెన్సీతో దాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.